ఓం నమ శివాయ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే చేశారో థ్యాంక్స్ అండి. ఎవరైతే ఇంకా చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ వీడియోస్ కొంచెం ఇంకా ఎక్స్పోజర్ ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్తే రీసెంట్గా మనం చూసిన సంఘటన చూసాం. ఆ అమ్మాయి ఒక పాప వాళ్ళ మదర్ని చంపటం అనేది. సో ఇలాంటి సంఘటనలు మెయిన్గా ఎందుకు జరుగుతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు విశ్లేషకులు. ముమ్మాటికి ఆ పాప వాళ్ళ అమ్మని చంపడం అనేది తప్పే, దాన్ని ఎవ్వరూ సహించలేని విషయం అది. ఈ విషయాన్ని కోర్టు పరంగా మనకున్న చట్టాల పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అలా తీసుకొని వెళ్ళిపోతాం ముందుకి. కానీ ఇక్కడ మనం ఎక్కువగా గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు వాళ్ళ హక్కులు. అది అసలు ఎవరన్నా ఆలోచిస్తున్నారా అని మనం గమనించుకోవాలి. పిల్లలు వాళ్ళ హక్కుల దాని బాధ్యత ఎవరిదండి? దాని బాధ్యత కంప్లీట్గా తల్లిదండ్రులదే అయి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ పూర్తి బాధ్యత అనేది తల్లిదండ్రుల మీదే ఉంటుంది. గవర్నమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ వాళ్ళకి పరిధిలో చట్టాలు పెడతారు, దాన్ని సంరక్షించడానికి కొన్ని హోమ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తారు. కానీ తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతలు, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ పెంపకాన్ని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది పేరెంట్సే తీసుకోవాలండి. దాంట్లో ఏమన్నా అటు అటు అయిందనుకోండి, ఇలాంటివే జరుగుతాయి. ఈ పాప విషయంకి వస్తే ఈ పాప పాపం ఫస్ట్ హస్బెండ్కి పుట్టిన అమ్మాయి అని అంటున్నారు. సో ఆమెకు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అయిందట, ఇంకొక పాప ఉంది. సో ఈ పాప చాలా చిన్నతనం నుండే వాళ్ళ అమ్మ దగ్గర లేదు, వేరే ఎక్కడో ఉందట, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎక్కడో ఉందట. సో దానివల్ల తల్లికి పిల్లకి ఉన్న ఆ బాండింగ్ ఉంటుంది చూసారా, అది చాలా మిస్ అయినట్లు కనిపిస్తుంది. పిల్లలు చిన్నప్పుడు ఒక 4 years ఉన్నాయండి, 5 years ఉన్నాయి, స్కూల్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చూస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ నాన్న వాళ్ళని. ఈ పిల్లలు చాలా మానసిక ప్రభావానికి గురవుతారు. నాకు తెలిసి ఈ పాప చాలా సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడి ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల్ని మనమే ఇంట్లో ఉంచుకోలేక వేరే ఎక్కడో ఉంచితే వాళ్ళు ఏదో ఒక ముద్ద అన్నం పెడతారు, ఏదో స్కూల్కి పంపిస్తారు, అంతే. అంతకుమించి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి? తల్లి చూసుకున్నంత రియల్గా ఎఫెక్షనేట్గా మిగతా వాళ్ళు పాప ముసలోళ్ళు అయి ఉంటారు, అమ్మమ్మలు అంటే వాళ్ళు ఏదో కొంచెం వండి పెట్టడం, అంతే, అంతవరకే ఉంటుంది. కానీ ఈ పాప కూడా ఒంటరిగా, అందరేమో పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో ఉంటే ఈ అమ్మాయి ఒంటరిగా పెరిగింది. దానివల్ల ఈ అమ్మాయికి, నాకు తెలిసి ఈ అమ్మాయి సైకలాజికల్గా ఇబ్బంది పడి చాలా లోన్లీనెస్కి, చాలా ఒంటరితనానికి గురై ఉంటుంది. ప్లస్ అలాంటి పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ప్రేమ కోసం చాలా ఒకలాంటి డెస్పరేట్గా ఉంటారు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని అసలు వదిలిపెట్టరు. ఎవరైనా కొంచెం వాళ్ళకి మంచిగా అనిపించారనుకోండి, ఇక వాళ్ళతోనే ఉండాలి అని వాళ్ళు ట్రై చేస్తారు. సో అలాంటి మానసిక స్థితిలో ఈ అమ్మాయి ఉంది అని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఆ అమ్మాయి కూడా ఈ మధ్య లేటెస్ట్ కొన్ని రోజుల క్రితమే వీళ్ళతో కలిసి ఉంటుందట. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది పెళ్ళి చేసుకున్నామా, సెట్ అవ్వలేదా, విడిపోవటం, ఇట్లా విడిపోవచ్చు. మనకి మన హక్కులు చట్టాలు ఇవన్నీ సెట్ అవ్వకపోతే ఏంటండి బాబు, విడిపోవటమే. వాళ్ళతో ఎన్ని రోజులు భరిస్తారు, ఇంకా సెట్ అవ్వనప్పుడు ఏం చేస్తారు, పాపం విడిపోతారు. కానీ ఈ విడిపోయిన వాళ్ళు
పిల్లలని ఎట్లా వాళ్ళని ఎట్లా సంరక్షించాలి, వాళ్ళని ఎట్లా బాధ్యతగా ఎట్లా పెంచాలి అన్నది ఉండాలి, బాధ్యతగా ఉండాలండి వాళ్ళు. ఇప్పుడు అసలు అది ఎక్కడుంది? ఏదో మొక్కుబడిగా ఏదో మెయింటెనెన్స్ అని ఏదో డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే అయిపోతుందండి అన్నీ. ప్లస్ ఆ పిల్లలు సరే ఇప్పుడు అయిపోయింది, విడిపోయారు. అలాంటి పేరెంట్స్ పిల్లలు చాలామంది పాపం చాలా వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్కి కూడా గురవుతారు. అలాంటి డిప్రెషన్ ఈ అమ్మాయికి కూడా ఉన్నట్లుంది. ప్లస్ ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సరే ఒకరు చనిపోయినా లేదా విడిపోతే ఇద్దరు మళ్ళీ వీళ్ళు వేరే పెళ్లి చేసుకున్నారనుకోండి, వచ్చే వాళ్ళు ఈ పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తారు. రియల్ అండి ఇది చాలామంది గమనించుకోవాల్సిన విషయం. యాక్చువల్గా ఇది పెద్దగా పిల్లలు అనేసరికి వాళ్ళకేం ఓటు హక్కు లేదు. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి మాట్లాడను లేరు. సో వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవటమే లేదు, మానేశారు అందరూ. ఏదో పిల్లలు అంటే ఏదో ఒకరోజు మాట్లాడతారు, వాళ్ళ హక్కులు అంటారు, అదంటారు, ఇదంటారు, వచ్చేస్తారు. కానీ యాజ్ ఎ పేరెంట్గా మదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా మానసికంగా, ఇంకేమన్నా వాళ్ళకి సపోర్ట్ కావాలా, అవన్నీ కేర్ఫుల్గా తీసుకునేటట్లయితేనే పిల్లల్ని కనాలి. లేదా కేర్ఫుల్గా ఉండేటట్లయితేనే దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఆమెకు వచ్చిన హస్బెండ్ ఈ పాపని సరిగా చూసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ కొన్ని చాలా సందర్భాల్లో మనం చాలా చూస్తుంటాం, ఈ పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, ఈ పిల్లల మీద చాలా వేధింపులకు గురి చేయటం. ఆడపిల్లలైతే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చిన్న పిల్లలు అవ్వటం వల్ల బయటికి చెప్తే చంపేస్తామని, లేదా బయటికి చెప్తే మీ అమ్మని ఏదో చేస్తామని ఇట్లా బెదిరింపులకు గురి చేసి ఆ పిల్లల మీద అఘాయిత్యాలు జరిగే కేసెస్ కొన్ని ఉంటాయి. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూనే ఉంటాం కదా. ఇవి కొన్ని మనం బయటకు వచ్చేవి చూసేది జస్ట్ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టేవి. అలా రానివి బోలెడు ఉంటాయండి. అని ఇంట్లో వేధింపులకు గురి చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ మంచిగా చూసుకుంటే వెల్ అండ్ గుడ్, ఇంకా వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఇట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో డిప్రెషన్కి గురై ఇట్లాంటి ఇష్యూస్తో బాధపడే పిల్లల గురించి. సో ఈ పిల్లల బాధ్యత అనేది కంప్లీట్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీయే. గవర్నమెంట్ ఎంత చెప్పినా సరే ఈ ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్నది కంప్లీట్గా తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీయే ఉంటుందండి. ఈ అమ్మాయి విషయంలో అది కంప్లీట్గా ఫెయిల్ అయినట్లుంది. దానివల్ల అమ్మాయికి దొరికిన ప్రేమ ఇంకెక్కడో వెతుక్కుంటారు. మరి ఎక్కడో వెతుక్కుంది, ఇన్స్టాగ్రామ్లో ఎవరో పరిచయం అయ్యారు, అదే రియల్ ప్రేమ అనుకుంది, వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ జరిగిన సంఘటనలు 1 by 1 అందరికీ తెలిసినాయే. ఇంకా అంత పెద్ద ఘటన జరిగిపోయింది. అమ్మాయి అంత జరిగిన తర్వాత కూడా అమ్మాయికి బాధ కానీ ఏమీ లేదని అంటున్నారు. అంటే చూడండి, మనం జనరల్గా వేరే వాళ్ళంటే ఓకే, కానీ పేరెంట్స్ పిల్లలకి తల్లి మీద చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిదీ చాలా ప్రొటెక్టెడ్ చూస్తాం పిల్లల్ని. సో మనం డైలీ ఎదురు కూర్చొని లేదా గంటలు మాట్లాడకపోవచ్చు, కానీ ఇంట్లో అమ్మ ఉంది అంటే ఓకే, కొంచెం ఓకే, మన పని మనం చేసుకుంటున్నా ఓకే, వాళ్ళకు ఒక భరోసాలా ఉంటుంది. సో అలా లేకుండా అమ్మాయి ఇంత స్టెప్ తీసుకుందంటే డెఫినెట్గా దీని వెనకాల ఉన్న ఫ్యాక్టర్స్ కూడా చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంకొకటి, ఆ ఫ్యామిలీకి
ఎవ్వరి మగవాళ్ళ ఓవర్సీ లేకపోవటం, ఇన్ ద సెన్స్ ఎవరు వాళ్ళని కొంచెం ఏం జరుగుతుంది ఏంటి అని కొంచెం ప్రొటెక్టెడ్గా మగవారి ప్రొటెక్షన్ ఎక్కడి నుండి లేనట్లుంది. జనరల్గా ఇంట్లో మగవాళ్ళు ఉంటే కొంచెం వేరే బయట నుండి వచ్చి ఆ అబ్బాయి 2-3 రోజులు అక్కడ వచ్చి ఉన్నాడట. జనరల్గా అయితే అట్లా ఎలో చేయరు కదండి. ఏం అవసరం, ఎవరినో తెచ్చి మన ఇంట్లో ఉంచాల్సిన అవసరం అనేసి ఎలో చేయరు. సో ఇక్కడ చాలా విషయాలు ఫెయిల్ అయినట్లే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరు లేరు, ఉన్నది 2 ఆడపిల్లలు, ఒక ఆడ మనిషి. అక్కడ ఏవేవో సంఘటనలు 1 by 1 జరుగుతూ వచ్చాయి. దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేకుండా అయిపోయారు. చివరికి ఒక పెద్ద సంఘటన జరిగింది. దీని నుండి జనరల్గా ఎంతప్పటికి ఇన్స్టాగ్రామ్ అందరు చూస్తున్నారండి. 100 కోట్లు కాదు, లోకం మొత్తం చూస్తున్నారు. మనం మన పిల్లలని ఒక వేలో ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎంత చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏంటి అసలు వాళ్ళకి ఏమన్నా డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళని కూడా పిల్లల్ని ఊరికే సతాయించటం, చదువుకోవటం ఓకే, చదువు డెఫినెట్గా వాళ్ళకి చదువు ఉండాలి. మిగతా విషయాల్లో వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా అని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, ఆ ఇంట్లో పని మనిషిలాగా ట్రీట్ చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో స్కూల్ పిల్లలు చెప్తున్నారు. ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని బాధపడేదట. సో అమ్మాయికి బాగా కసి, వాళ్ళ అమ్మ మీద బాగా కోపం, కసి. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడో వదిలేసి వెళ్ళింది, నన్ను చూసుకోలేదు, ప్లస్ నన్ను ఇంట్లో ఇలా మంచిగా ట్రీట్ చేయట్లేదు. ఇట్లాంటివన్నీ అమ్మాయిలు ఒకలాంటి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అసలు. ఆ ఎన్విరాన్మెంట్ నుండి అమ్మాయి పారిపోవాలన్న స్థితిలో ఉన్నట్లుంది. అందుకే ఎవరో ఫ్రెండ్షిప్, అంత తొందరగా ఆ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోవటం, దాని తర్వాత వాళ్ళ చుట్టాలు అవ్వటం ఒకటి, అటు ఇటు రాకపోకలు, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమాటిక్గానే కనిపిస్తున్నాయి. సో పేరెంట్స్ కూడా పిల్లలు వాళ్ళ సొంత ప్రయోజనాలే కాకుండా పిల్లల గురించి కూడా ఒక నిమిషం ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకి ఇంత ఇబ్బంది పడే విషయాలు కానీ చాలా వరకు కొంచెం తగ్గుబాటు పడతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఏదో మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెంచరీకి. ఇక మనం చట్టాలన్నీ డిఫరెంట్గా అయిపోండొచ్చు, కానీ పేరెంట్గా ఆలోచించాలి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి. అంటే ఇక ఓన్లీ వాళ్ళ మొహాన డబ్బులు కొట్టేసి కాలేజ్లో జాయిన్ చేసి చదివిస్తే అయిపోద్దా? అది కాదు కదా. ఎందుకు వాళ్ళకి సఫరింగ్ ఇవ్వాలి? మీ వల్ల వాళ్ళెందుకు సఫర్ అవ్వాలి? మిగతా పిల్లలు ఎట్లున్నారు, వీళ్ళకు కూడా సేమ్ రైట్ ఉంది కదా, బర్త్ రైట్స్ కొన్ని ఉంటాయి కదా. ఆ రైట్ ఎందుకు ఆ పిల్లలకు కల్పించట్లేదు? ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చి ఇంకా విడిపోవాలి అనుకున్నప్పుడు ఆ పిల్లలకి కావాల్సిన ప్రొటెక్షను, వాళ్ళకి పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత, వాళ్ళని ప్రేమగా పలకరించడము, చూడటము, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ ఎంత చేసినా చాలా తక్కువ అండి వాళ్ళకి. వాళ్ళు చాలా చాలా ఇప్పుడు మనకి ఇంకా ఇప్పటి వరకు ఒకటి, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూస్తే డౌన్ ద లైన్ ఎక్కువ 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 కేసెస్ ఉంటాయి. అట్లా పిల్లలు ఇబ్బంది పడే పిల్లల కేసెస్ కానీ, ఇప్పటిదాకా ఏంటి, పేరెంట్స్ని ఎక్కడ అనాథాశ్రమాల్లో వేస్తున్నారు,
లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు, అది ఇది అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా అసలు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు ఇక నెక్స్ట్ జనరేషన్లో. ఎందుకంటే పిల్లలు ఇట్లాంటి పరిస్థితులకు లోనైన పిల్లలు ఉంటారు. వాళ్ళు అసలు పట్టించుకోరు. పేరెంట్స్ అంటే వాళ్ళకేమీ ప్రేమ అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఎంతప్పటికి ఏంటి కసి, కోపం, వీళ్ళ వల్ల నేను ఇట్లా ఫేస్ చేయాల్సి వచ్చింది, వీళ్ళ వీళ్ళ వల్ల ఇదంతా జరిగింది అన్న కోపాన్ని పెంచుకొని ఉంటారు. అది కూడా వాళ్ళ లైఫ్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో అది అసలు మన దగ్గర నుండే అది కేర్ఫుల్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. వాటిని చట్టాల రూపంలో తీసుకొని ఏం తీసుకున్నా మెయింటెనెన్స్ ఇవ్వాలి, తల్లి దగ్గర ఉండాలి అని చెప్తారు. సో తల్లి దగ్గర ఉన్నా సరే ఇలాంటివి చాలా ఉంటాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్ వచ్చిన అతను ఎందుకు చూస్తారండి? అలా చూస్తారా? 50-50 ఛాన్సెస్. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని సరిగా చూస్తారా? ఎంత మీరు అనుకున్నా సరే ఎక్కడో అక్కడ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఈజీగా మేకౌట్ చేసుకోవచ్చు వాళ్ళు. అదనమాట. అది ఎప్పటికీ ఆ థిన్ లైన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ లైన్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా దాన్ని ఎవ్వరు అంటే ఇక చేసుకోకూడదా, సెకండ్ మ్యారేజ్ ఒక మ్యారేజ్ బ్రేక్ అయితే అంటే కాదు, వాళ్ళకి అవసరమైతే డెఫినెట్గా చేసుకోవాలి. ఇప్పట్లో చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కంప్లీట్గా దేర్ పర్సనల్ విషయం అండి. మనం ఎవ్వరికీ జడ్జ్ చేయలేం. సెకండ్ మ్యారేజెస్, డైవర్స్ నుండి విడిపోయి ఇంకొక పెళ్లి చేసుకోవడం అనేది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ చాయిస్. మొన్న జయసుధ గారు కూడా ఇంకో మ్యారేజ్ చేసుకున్నారని చూసాం మనం. అది ఆమె చాయిస్. ఆమెకి అది కావాలి అనుకున్నారు, చేసుకున్నారు. సో ఇంకెవరన్నా అవసరం అనుకుంటారేమో, వాళ్ళు చేసుకోరు. సో ఇలాంటివన్నీ ఆవిడకి డిపెండెన్సీ లేదు, ఆవిడ వెల్ అండ్ గుడ్. అసలు ఆమె కేసు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఆ పిల్లలు సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఎంత చేసినా అది చాలా కొద్దిగానే అవుతుంది. ఆ పిల్లల భవిష్యత్తుని, ఆ పిల్లల హ్యాపీనెస్ని వీళ్ళు నాశనం చేసిన వాళ్ళ కిందే వస్తారనమాట. ఇక ఎక్స్ట్రీమ్ కేసెస్ అయి పాపం వాళ్ళు విడిపోతే ఎవ్వరం ఏం చేయలేం. కానీ సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లలకి దక్కేలా చూడండి. ఇక వాళ్ళని మీరు ఇంత బాధ పెట్టి మీ లైఫ్కి ఇంకా ఏముంటుందండి? ఇంకా వాట్ ఈస్ ద పర్పస్? మీ కడుపును పుట్టిన పాపే మిమ్మల్ని చంపేసింది ఆమెని. ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుంది? అంటే పేరెంటింగ్ అట్లా ఉంది, ఎంత కేరింగ్గా ఉంది అనేసి మనకి తెలిసిపోతుంది అక్కడే. ఒక మంచిగా పిల్లల్ని డ్రైవ్ చేయాలి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ని అందించాలని కోరుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎంతప్పటికి వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలా, ఇవన్నీ గమనించుకుంటూ వెళ్ళాలి. అవి లేనప్పుడే ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం. సో మన చుట్టుపక్కల కూడా ఇట్లాంటి కొన్ని చూస్తూనే ఉంటాము. ఎస్పెషల్లీ పిల్లలది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. పిల్లలదే ఇంపార్టెంట్. ఎవరైనా పిల్లలు ఇలాంటి వాళ్ళకి చెప్పాలన్నమాట ఏమన్నా. ఎందుకంటే వాళ్ళని భయపెట్టి మీరు బయట చెప్తే ఇట్లా, బయట చెప్తే అట్లా అని భయపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మీకేమన్నా ఒక ఏదైనా ప్రాబ్లం చేస్తే మీరు యుఎస్లో అటు సైడ్ కంట్రీస్లో ఉంటుంది కదండి, పిల్లలకి ఏదైనా వాళ్ళకి స్కూల్స్లో చెప్తారట.
పిల్లలకి ఏదన్నా ఇష్యూ కానీ, ప్రాబ్లమ్ కానీ, వాళ్ళని ఎవరైనా కొట్టడం కానీ, ఇట్లాంటివి చేస్తే వాళ్ళకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి కాల్ చేసుకోవచ్చు. సో, మన సిస్టమ్ ఇంకా అక్కడి దాకా రాలేదు కాబట్టి, వాళ్ళు అట్‌లీస్ట్ వాళ్ళ టీచర్స్‌తో కానీ, వాళ్ళకి చెప్పుకునేలా మనం ట్రైన్ చేయాలన్నమాట. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇబ్బంది పడుతున్నా, ఎక్కడన్నా ఏమన్నా వేధింపులకు గురవుతున్నా, ఊరికే ఇట్లా భయపడుతూ, వణుకుతూ ఇంట్లో ఉండకుండా వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలిగే అంత మనం ఇవ్వాలి వాళ్ళకి. అలా చెప్తూ ఉండాలి స్కూల్స్లో కానీ, మనం ఇంట్లో కూడా పిల్లలకి మిమ్మల్ని ఎవరైనా ట్రబుల్ చేసినా, మీకేమన్నా ఇబ్బంది కలిగి బ్లాక్మెయిల్ చేసినట్లు చేసినా సరే చెప్పండి, మేము కేర్ తీసుకుంటాము అనేసి వాళ్ళకి అదొక భరోసా ఇవ్వాలి. లేకపోతే చాలా చాలా కేసెస్ ఉంటాయండి అట్లా. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాంగా. సినిమాల్లో ఎన్నో లక్షల కేసెస్ జరిగితే ఏదో ఒక సినిమా మనం చూసి ఆహా ఏదో అనుకుంటాం, కానీ అలాంటి ఇన్సిడెంట్స్ బోలెడు డొమెస్టిక్గా జరిగేవి చాలా ఉంటాయి. సో పిల్లల్ని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం తెలియదు, వాళ్ళు 18 ఇయర్స్ వస్తే పర్లేదు, వాళ్ళు కొంచెం అన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఉంటుంది. కానీ చిన్న పిల్లలు అంటే 10 ఇయర్స్ వాళ్ళకి స్కూల్లో చెప్పించాలి. పేరెంట్స్ కూడా చెప్పాలి వాళ్ళకి. మీకు ఎక్కడ ఆ చిన్న పాపని డ్రైవర్ ఏదో స్కూల్లో ఇబ్బందికి గురి చేశాడని చూసాం కదండి. అసలు ఆ పాప ఏమైనా చెప్పగలదా బయటికి? అంటిల్ వాళ్ళ అమ్మ చూసేంత వరకు తెలియదు. ఇంక చూడండి, ఒక చిన్న పాపని మనం మన ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వేస్తాం. ఆ అమ్మాయి మీద ఏం వేధింపులు జరుగుంటాయో మనకి తెలియదు. ఆ అమ్మాయి ఏం సఫర్ అయిందో మనకి తెలియదు. ఆ అమ్మాయి మీద ఎంత సఫరింగ్ లేకపోతే అమ్మాయికి అలాంటి గ్రడ్జ్, ఒకలాంటి కోపం, ఒకలాంటి కసి ఇంత పెంచుకుందంటే అమ్మాయి చైల్డ్హుడ్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉందండి. నాకైతే చంపటం అనేది అది మనం ఖండిస్తాం. కానీ ఆ అమ్మాయి ఏమేమి అండర్గో అయింది అని చూస్తే డెఫినెట్గా అమ్మాయి చైల్డ్హుడ్లో చాలా ట్రోమా, చాలా బాధ నడిచింది. అదర్వైజ్ ఇట్లాంటి ఒక స్టెప్ తీసుకొని అమ్మాయి అసలు బాధ అన్నది అమ్మాయి ఫేస్లో కానీ ఎక్కడ కానీ నో రియలైజేషన్, నథింగ్ అంట. అయ్యో ఇలా చేశాను అన్నదే లేదట. ఒక కూతురు అట్లా ఎక్కడన్నా ఉందండి? అట్లుంది ఇప్పుడు పరిస్థితి. సో ఇది మనమంతా ఆలోచించాలి, పిల్లలకు కూడా చెప్పాలి. ఎక్కడన్నా వేధింపులు కొంచెం ఏమన్నా డిఫరెంట్గా జరిగితే వెంటనే పిల్లల్ని కూడా అడుగుతుండాలి మనం. ఎలా ఉంది స్కూల్లో, ఏమన్నా ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడన్నా సరే, డైలీ ప్రాబ్లమా మీకు ఏమైనా ప్రాబ్లమా అనేసి డైలీ వాళ్ళని వేధించకపోయినా వన్స్ ఇన్ ఏ వైల్ అట్లీస్ట్ వీక్లీ ఒకసారి మనం జనరల్గా మాట్లాడతాం కదా, ఎవరితో మాట్లాడుతున్నావు, డ్రైవర్ ఎవరు, ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు బస్సులోనే వస్తారు, ఎవరు దించుతున్నారు, స్కూల్లో ఎవరెవరితో ఇంటరాక్షన్ అవుతున్నావు, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఎవరైనా మనకి అసలు తెలియని కూడా తెలియదండి, పిల్లలు పక్కింటికి వెళ్ళి ఆడుతుంటారు, అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆడుతుంటారు. సో వాళ్ళతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఆడుకోవటానికి పోయారు అనుకుంటాం, కానీ ఒక కంట గమనిస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. వాళ్ళకి ఎవరన్నా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసిన, వాళ్ళతో ఇంప్రాపర్గా బిహేవ్ చేసినా, మాట్లాడినా సరే పేరెంట్స్కి చెప్పేటట్లు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, అందరినీ ఏదో అనుకుని నమ్మేస్తారు. సో అలా గమనిస్తుండండి. వాళ్ళ కంప్లీట్ బాధ్యత పేరెంట్స్దే. గవర్నమెంట్స్ ఎన్ని చెప్పినా, ఎన్ని చట్టాలు ఉన్నా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి సెక్యూర్గా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే అండి. ఇంకా అది కనుక మిస్ అయితే దయచేసి పెళ్లి చేసుకోకండి, మీకు దండం పెడతాం. మీ వల్ల నెక్స్ట్ వచ్చే జనరేషన్ చైల్డ్హుడ్ అంతా చాలా వరకు వాళ్ళకి పాపం చాలా బాధాకరం ఇది. వాళ్ళ ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మనకి ఏదన్నా ప్రాబ్లం రాగానే వెళ్ళిపోయి మనం మన పేరెంట్స్కి చెప్పుకుంటాం.
మన నాన్న ఇక నాన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు చాలా ప్రొటెక్షన్. అమ్మయ్య! మనం ఒక విషయం మా నాన్నకి చెప్తాం అని మనం మన బాధలు మన అమ్మ నాన్నకు, అమ్ముంటే అమ్మ, నాన్నకి ఉంటే నాన్నే చెప్పుకుంటాం. మనం దులిపేసుకుంటాం, అమ్మ వాళ్ళని హ్యాండిల్ చేస్తారులే అని. ఇప్పుడు ఈ పిల్లలు, డైవర్స్ అయిన పిల్లలు రేపు వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అంత ర్యాపో ఉండదు వాళ్ళకి. వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ పెళ్ళయిందా లేదా. ఇప్పుడు సింగిల్ అమ్మా నాన్న లేని ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ హస్బెండ్ ఎవరు లేరు కదా అని చంపేసి చచ్చిపోయిందనేసి ఊరికి తీసుకెళ్ళి తగలెట్టడానికి అనేసి ఒకటి చూశారు మొన్ననే. ఇక్కడ యశోద హాస్పిటల్లో పెద్ద ఇష్యూ అయింది అది. చూశారు కదా, అమ్మాయికి ఎవరు లేరు. సో ఇట్లానే జరుగుతాయి ఇక ఫ్యూచర్లో కేసెస్ అన్నీ. ఇప్పుడు పేరెంట్స్ కనుక లేరనుకోండి, లేదా డైవర్స్ అయిపోయి ఆమె ఎక్కడో ఉంటుంది, ఈ అమ్మాయి సెపరేట్గా అయిపోయి ఉంటుంది, వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉండదు. సో అప్పుడు ఏమనుకుంటారు, నెక్స్ట్ అట్లా అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి ఛాన్సెస్ మనం చెప్పలేము. ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోద్ది ఇక వచ్చే జనరేషన్ ఇట్లా మారిపోతూ ఉంటే. సో సాధ్యమైనంత వరకు పేరెంట్స్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి. వాళ్ళ చైల్డ్హుడ్ మనం ఎంత హ్యాపీగా వచ్చామో వాళ్ళని కూడా, వాళ్ళని ఒక ప్రొటెక్టెడ్ ఎవరు చూస్తారు, పేరెంట్సే చూడాలి. అది అందరూ అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు పేరెంట్స్కి ఇద్దరి ప్రేమ దక్కితే ఇట్లాంటి కేసెస్ ఉండవు. కానీ ఇది చాలా అన్ఫార్చునేట్ అండి ఇట్లా జరగటం. అది ఇక అలా అయిపోయింది. అదే అండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.